హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈ రోజు నేనైతే కూకట్పల్లి దగ్గర ఉన్న రాజమహేంద్రవరం పలావ్ సెంటర్ కి అయితే వచ్చేసాను. ఇది ఎగ్జాక్ట్ గా రమ్య గ్రౌండ్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది. అండ్ క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉన్నారు. మరి చూద్దాం మనకి టేబుల్ దొరుకుతుందా లేదా అనేది. ఆగండి ఆగండి, ఆడియో రావట్లేదని చెప్పి కంగారు పడకండి. యాక్చువల్లీ నేను వీడియో రికార్డ్ చేసే టైంలో మైక్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో ఆడియో అనేది అస్సలు క్యాప్చర్ చేయలేదు. సో ప్రెసెంట్ నేనైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే మేనేజ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో ఇలాంటి మిస్టేక్ జరగకుండా అయితే చూసుకుంటాను. ఈ ఒక్క వీడియోకి మీరైతే అడ్జస్ట్ అయిపోండి. ఫైనల్లీ నేనైతే మెగాస్టార్ జాయింట్ పలావ్ ఆర్డర్ చేస్తాను. ఫస్ట్ లుక్లోనే పలావ్ అయితే చాలా సింపుల్గా అనిపించింది. ఆ పలావ్ నుండి వచ్చే అరోమా అండ్ చికెన్ జాయింట్ పీస్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇంకా ఫస్ట్ తినగానే రైస్లో ఉన్న ఫ్లేవర్స్ బాగా తెలుస్తుంది. ఈ పలావ్‌లో స్పైసెస్ అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయింది. చికెన్ పీస్‌ని రైస్‌తో కలిపి తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోయిందనుకోండి. చికెన్ పీస్ కొంచెం గట్టిగా అయితే ఉండింది. అండ్ మసాలా ఫ్లేవర్ చికెన్‌కి కరెక్ట్‌గా ఉంది. నాకైతే ఈ పలావ్ చాలా హెవీ అయిపోయింది. ఫుడ్‌ని వేస్ట్ చేయడం ఇష్టం లేక అతి కష్టం మీద పలావ్‌నైతే కంప్లీట్ చేసేసాను. అండ్ క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేరు. మాకు టేబుల్ దొరకడానికి 15-20 మినిట్స్ టైం అయితే పట్టింది. ఇక్కడ ఈ పులావ్ అయితే సింగిల్ పర్సన్‌కి చాలా హెవీ అయిపోతుంది. నేనైతే అతి కష్టం మీద తిన్నాను. లాస్ట్ ఇంక థమ్స్ అప్ తన్న మీల్‌నైతే ఫినిష్ చేస్తున్నాను. అండ్ ఈ జాయింట్ పలావ్ అయితే చాలా హెవీ అయిపోయింది నాకు. పొట్ట నిండిపోయింది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే కదా ఈ వీడియో అనేది ఇంకొంతమందికైతే రికమెండ్ అవుతుంది. మీరు మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టేసుకోండి. ఇంక నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. మనమైతే ఇంక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై.